బాల్మెన్సీ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈ వీడియోలో మనం కుంభమేళా ట్రిప్ గురించి తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మీరు మా కుంభమేళా యాత్ర గురించి తెలుసుకోబోతున్నారు. మేమందరం గుడివాడ నుంచి ఆర్టీసీ బస్సు ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభమేళా ట్రిప్ 7 days ట్రిప్ అండి. ఇది భక్తులతోటి మేము ముందుగా ప్రయాగరాజ్, అలహాబాద్ కుంభమేళా జరిగింది కదా, ఇక్కడ మేము తెల్లవారుజామున అంటే నైట్ 12 o'clockకి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అక్కడ కొంచెం అల్పాహారము తీసుకొని ఇక్కడ సరస్వతి పార్కింగ్ స్లాట్ అని ఒక ఏరియా ఉందండి. ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం లేదు బస్సెస్కి. ఇక్కడ సరస్వతి సెంటర్ 1 పార్కింగ్ లాట్ దగ్గర మా బస్సు ఆపిన తర్వాత అక్కడ కొంచెం డ్రెస్సులు, అంటే స్నానం చేయడానికి అవకాశం ఉండే డ్రెస్సులు, ఇంకా మిగతా పూజా సామాగ్రి ఇవన్నీ మేము క్యారీ చేస్తూ ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు కాబట్టి ఒక ఆటో హైర్ చేసుకున్నాము. ఆటో వాడు మ్యాక్సిమం చాలా దగ్గరగానే తీసుకెళ్ళాడండి. కాకపోతే ఒక 1 kilometer ఏమో ఈ సంగం ఘాట్కి నడవటానికి ఉంటుందని చెప్పారు. బట్ వెరీ లేట్ నైట్ అవటం వల్ల మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఎంత దూరం అనేది. బట్ నడిచే కొలదే జనాలు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళని చూస్తున్నారు కదా, వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత నడుస్తున్నా మనకి గార్డ్స్ కనిపించట్లేదు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అడిగితే వాళ్ళు ఇంకొంచెం దూరం అంటున్నారు. మొత్తానికి మేము నియర్లీ 5 to 6 kilometers ఆ చలిలో నడుచుకుంటూ వెళ్ళామండి. బట్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది మేము ఆటోలో వెళ్ళేటప్పుడు షూట్ చేసింది. ఇక్కడ చూస్తా అంటే మీకు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మంచి లైటింగ్ తోటి భక్తులకి సౌకర్యార్థం చాలా టెంట్స్ ఇవన్నీ వేసి ఉన్నాయి. అలాగే నాగసాధువులు వేరే చోట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ టెంట్స్ వేసుకుని ఉన్నారు. ఈ టెంట్స్ మామూలుగా రెంటల్కి కూడా ఇస్తూ ఉంటారంటండి ఎవరైనా నైట్ స్టే ఉండాలంటే. బట్ మేము ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ బ్యాక్ అయిపోయాము, అయోధ్యకి వెళ్ళాము. అయోధ్య నుంచి మళ్ళీ మిగతా క్షేత్రాలు లైక్ పూరి వెళ్ళాము. పూరి నుంచి అయోధ్య నుంచి కాశీ వెళ్ళాము. కాశీ నుంచి పూరి వెళ్ళాము. పూరి జగన్నాథ్ దర్శనం చేసుకొని అటుగా అన్నవరం వచ్చాము. ఇలాగా 6 places అన్నీ చూసామండి. చాలా బాగా జరిగింది మా జర్నీ. మిగతా వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ విశేషం ఏంటంటే మా జర్నీలో మొత్తం స్లీపర్ బస్సు బుక్ చేశారండి వాళ్ళు యాక్చువల్లీ. అండ్ మాకు కుక్ కూడా మాతో పాటే వచ్చారు. ఈ కుక్స్ చక్కగా ఎర్లీ మార్నింగ్ కొంచెం మంచి ప్లేస్లో ఎక్కడన్నా ఆపి అక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అలాగే లంచ్ అండ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. మాకు చాలా బాగా జరిగిందండి ప్రయాణం. అయితే డిఫరెంట్ ఊళ్ళో మధ్యలో ఆపటము, అక్కడ భోజనం ప్రిపేర్ చేసుకోవటము, వెళ్ళటము అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ మీరు ఈ కుంభమేళాకి ఎంటర్ అయిన వెంటనే చాలా హోర్డింగ్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకుని మోస్ట్లీ ఇక్కడ చూడటానికి పెద్ద చూడవలసిన ప్రదేశాలు అంటే ఏమీ ఉండవండి. ఇక్కడ మోస్ట్లీ దిస్ ఇస్ ద ప్రపంచంలోనే లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్గా చెప్తూ ఉంటారు. మాకు వెరీ లేట్ నైట్ వెళ్ళటం వల్ల మేము ఎవరం ఇబ్బంది పడలేదు. చక్కగా
త్రివేణి సంగమంలో ఎర్లీ మార్నింగ్ 2:00కి స్నానం ఆచరించి మళ్ళీ తిరుగు ప్రయాణం చేశాము. మేము ఘాట్ దగ్గరికి వచ్చేసామండి. ఏదేమైతేనేమి వాక్ చేసుకుంటా ఘాట్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఇసుక దెబ్బలేనండి. ఇవి రివర్ ఒడ్డున ఉన్నటువంటివి కాబట్టి మీరు చూస్తుంటే మేము అక్కడి నుంచి ఆటో దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ రకరకాల ఐటమ్స్ అమ్మేవాళ్ళు, పూజ సామాగ్రి దగ్గర నుంచి, పూసలు అమ్మేవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఇక్కడే స్టే చేస్తున్నారు. ఎందుకంటే సిటీకి చాలా దూరం ఈ ఏరియా. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఘాట్లు నెంబర్లు కూడా ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ప్రహరీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన ఇదేంటంటే ఈయన నార్త్ ఇండియన్ అండి. చాలా శ్రద్ధగా చాలాసేపు దీపారాధన చేశాడు. నాకు చాలా ముచ్చట అనిపించింది. అందుకనే ఈ వీడియో ఆయన్ని షూట్ చేశాను. సో చక్కగా మంచి మంత్రాలు అవి చదువుకుంటూ అట్లే దీపారాధన చూసారా. మనం జనరలీ జస్ట్ నూనె వేసి ఒత్తి వెలిగించి దండం పెట్టుకుని వచ్చేస్తాము. అట్లాంటిది ఈయన చాలా మంత్రాలు అండ్ ఆల్సో యూనో దీపారాధన చేసి దండం పెట్టుకోవటానికి చాలా టైమే తీసుకున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఈ పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు చాలామంది కింద డేరా లాంటిది వేసుకుని అమ్ముతున్నారు. బట్ చలి మాత్రం చాలా భయంకరంగా ఉందండి. మాతో మా టీం వీళ్ళంతా వెంకటలక్ష్మి గారు, లక్ష్మి గారు అండ్ ఈశ్వరమ్మ గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. పూజ ఈ విధంగా చేయటానికి ఫస్ట్ మేము ఏం చేసామంటే స్నానం అది ఆచరించామండి. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఒత్తులు వేసి ఈ కింద ఈ ప్లేట్లో ఒత్తులు వెలిగించి అలాగే కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టి పూలుతోటి కొంచెం దండం పెట్టుకుని అలాగే ఒక ఫ్రూట్ ఆరెంజ్ పెట్టి అలా త్రివేణి సంగమంలో వదిలేము. చూస్తున్నారు కదా. వదిలిన తర్వాత ఇంకా ఫైనలీ అంతేనండి. ఇక్కడ మోస్ట్లీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించటం, అలాగే దీపారాధన చేసి ఆ దీపంని వదలటం. సో ఇక్కడ వచ్చిన భక్తులందరూ నియర్లీ 25 మెంబర్స్ దాకా వచ్చామండి. అందరం ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఇంకా తిరుగు ప్రయాణంగా మేము నైటే బయలుదేరిపోయాం. అంటే తెల్లవారకు ముందే మేము స్టార్ట్ అయిపోయామండి బ్యాక్ టు అయోధ్య. ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు. 7 డేస్లో ఇవన్నీ క్షేత్రాలు కవర్ చేసుకోవాలి. అండ్ ప్రయాగరాజ్లో కూడా మనం చూడటానికి అంత ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నా మాకు టైం లేదండి. అందుకనే చక్కగా స్నానం ఆచరించి, కానీ చాలా భయపడ్డామండి. మేము అనుకోకుండా మేము ఇది బుక్ చేసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ డేస్ వచ్చేసాయి, చాలా రష్గా ఉంటాయి. మనం టీవీల్లో చూస్తుంటే చాలా భయం వేసేది, పెద్ద పెద్ద ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ. కాకపోతే మేము లైట్ నైట్ వెళ్ళటం వల్ల ఇబ్బంది పడకుండా ఫాస్ట్గానే అన్నీ ముగించుకొని చక్కగా బ్యాక్ వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని కంపల్సరీ మీరు లైక్ చేయండి. అలాగే మీరు త్రివేణి సంగమం కుంభమేళాలో డిప్ తీసుకున్నారా లేదా, వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో తెల్లవారుతుంది కాబట్టి జనాలు ఎక్కువగానే వస్తూ ఉన్నారు. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం నడవాల్సి వచ్చింది మేము ఒక ఆటోని క్యాచ్ చేయడానికి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చాలా గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి చూసారా. అవి చాలా వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే త్రివేణి సంగమంలో కుంభమేళా సందర్భంగా ఈ వాటర్ తీసుకుని 5 లీటర్స్ క్యాన్, 3 లీటర్స్ క్యాన్ 100, 150 రూపీస్కి ప్లాస్టిక్వి ఎంటీవి అమ్ముతున్నారు. దాంట్లో మనం ఫిల్ చేసుకుని తెచ్చుకుని ఊర్లో వాళ్ళందరికీ ఇవ్వచ్చు. ఈయన కంటిన్యూషన్ అండి ఈయన వీడియో. అట్లా మా ప్రయాణం చాలా ఆనందదాయకంగా
చాలా కంఫర్టబుల్గా మంచిగా దర్శనం చేసుకొని ఆ కుంభమేళాలో పార్టిసిపేట్ చేశాము. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ కుంభమేళలో మేము పార్టిసిపేట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలామంది అన్నారు టఫ్ అవుతుందేమో ఎల్లగరిలో లేదనేసి. లాస్ట్ మూమెంట్లో 2 or 3 డేస్లో మేము డిసైడ్ అయ్యి మేము కూడా వస్తామని చెప్పి టికెట్స్ బుక్ చేసుకొని బయలుదేరామండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు మేము ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ యొక్క మోటివేషన్ మాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.